హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నువ్వుంటే నా జతగా సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మిథునతో గొడవ పడిన దేవ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మిథున దేవుడికి దండం పెట్టుకున్న తరువాత ఇంట్లో పనులను చేస్తూ ఉంటుంది. అలా మిథున ఇంటి మేడపైకి బట్టలు ఆరేయడానికి వస్తుంది. అక్కడ దేవ మంచం పైన పడుకొని ఉంటాడు. అప్పుడు మిథున ఒక పక్కకి వచ్చి దండపైన బట్టలు ఆరిస్తూ ఉంటుంది. అప్పుడు మిథున దేవ నిద్రపోవటం చూసి ఇంత పొద్దెక్కినా కానీ ఇంకా అలాగే పడుకోనున్నాడేంటి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు మిథున కావాలని ఆ తడి బట్టలను విదిలిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ చల్లని నీళ్లు దేవ మొహం మీద పడి దేవ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తాడు. అప్పుడు దేవ తన మొహాన్ని తుడుచుకుంటూ ఏయ్ ఎవరది అని అంటూ ఉంటాడు. అప్పుడు మిథున ఇక్కడ ఎవరూ లేరు అని అంటుంది. అప్పుడు దేవ వెనక్కి తిరిగి చూస్తాడు. అప్పుడు మిథున తన బట్టలను ఆరేసుకుంటూ ఉంటుంది. అప్పుడు దేవ మరి నువ్వెవరు దెయ్యానివా అని అంటాడు. అప్పుడు మిథున దేవా వైపు కోపంగా చూసి నేను నా పని చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను అని అంటుంది. అప్పుడు దేవ అవును కదా, మరి నీ పని నువ్వు చూసుకోకుండా నా మొహం మీద నీళ్ళెందుకు చల్లావు అని అంటాడు. అప్పుడు మిథున నీకు కళ్ళు కనపడట్లేదా, నేను నా బట్టలను ఆరేసుకుంటున్నాను అని మళ్ళీ కావాలని ఆ తడి బట్టలను దేవా పైన విదిలిస్తూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ దేవా మొహం పైన నీళ్లు పడతాయి. అప్పుడు దేవా ఏయ్ మళ్ళీ అలానే చేస్తావేంటి, ముందసలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు. అప్పుడు మిథున వెళ్తాను, నా పని అయిపోయిన తర్వాత వెళ్తాను, నీకేంటంత బాధ అని అంటుంది. అప్పుడు దేవ నీకసలు ఎంత ధైర్యం ఉంటే నా మొహం పైన నీళ్లు చల్లుతావు అని అంటాడు. అప్పుడు మిథున మరి లేకపోతే ఇంత పొద్దుపోయినా కానీ ఇంకా అలానే నిద్రపోతుంటే నీళ్లు చల్లకుండా ఇంకేం చేస్తారు అని అంటుంది. అప్పుడు దేవ నాకు ఇష్టం వచ్చిన టైం అప్పుడు నేను పడుకుంటాను, నేను లేస్తాను, నీకెందుకు, నన్ను నిద్ర నుంచి లేపడానికి నీకేం అధికారం ఉంది అని అంటాడు. అప్పుడు మిథున నాకు అధికారం ఉంది అని తన మెడలో ఉన్న తాళిని చూపిస్తుంది. అప్పుడు దేవా షబ్బా మళ్ళీ మొదలుపెట్టిందిరా బాబు పొద్దు పొద్దున్నే అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు మిథున నువ్వు నా మెడలో కట్టిన ఈ తాళి సరిపోదా అని అంటుంది. అప్పుడు దేవా నువ్వు ఆ తాడుని పట్టుకొని తాళి అన్నావంటే నీకు మర్యాదగా ఉండదు చెప్తున్నా, ముందు అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నా ముందు కనిపించద్దు అసలు నువ్వు అని అంటాడు. అప్పుడు మిథున నేను వెళ్ళను, ఏం చేస్తావు అని అంటుంది. అప్పుడు దేవా అసలు నువ్వు నా కళ్ళ ముందు ఉండొద్దు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు అని అంటాడు. అప్పుడు మిథున ఇది నా ఇల్లు, నాకు నచ్చిన చోట ఉంటాను, నీకు ప్రాబ్లంగా ఉంటే నువ్వే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది. అప్పుడు దేవా ఏంటి నీ ఇల్లా, మా నాన్న నీ పేరు మీద ఏమైనా రాసిచ్చాడా, నీ ఇల్లు అంటున్నావు అని అంటాడు. అప్పుడు మిథున నన్ను స్వయానా మా అత్తగారే ఈ ఇంట్లోకి తీసుకొచ్చారు, అది సరిపోదా నా ఇల్లు అనడానికి అని అంటుంది. అప్పుడు దేవా అమ్మా ఎందుకమ్మా ఈ అమ్మాయిని ఇంటి లోపలికి తీసుకొచ్చావు అని అనుకుంటూ ఉంటాడు. నీతో నాకు గొడవద్దు కానీ నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను తల్లి అని అక్కడి నుంచి కిందకి వచ్చేస్తాడు. అప్పుడు మిథున నవ్వుకుంటూ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.